వాక్యాన్ని ధ్యానించుకుందాం. इस समय में पवित्र कलाम से బైబిల్ ఉన్నటువంటి వారు మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి अपने पवित्र कलाम को अपने सामने रखें. కీర్తనల గ్రంథం 18వ కీర్తన भजन संहिता 18वां अध्याय 20వ వాక్యాన్ని 20वें वचन को पढ़ते हैं. మనము ధ్యానించుకుందాం. मैं अबोध हूँ सो यहोवा मुझे बचाएगा. मैंने कुछ बुरा नहीं किया, वह मेरे लिए उत्तम चीज़ें करेगा. చూడండి, ఇప్పుడు మనం చదువుకునే ఒక వాక్య భాగంలో మనం గమనిస్తే देखिए, हमने जो अभी वचन को पढ़ा उसमें जब देखते हैं, ఇక్కడ కీర్తనకారుడైన దావీదు అనే భక్తుడు ఒక చక్కటి మాటను సెలవిస్తున్నారు. यहाँ पे जो भजनकार दाऊद है एक अच्छे बात को कहते हैं. ఏమంటున్నారు ఈ భక్తుడైన దావీదు అని అంటే, भक्त दाऊद जी यहाँ क्या कह रहे हैं? నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చును, मेरे भलाई के कारण यहोवा मुझे प्रतिफल देगा. నా నిర్దోషత్వమును బట్టి ఆయన ప్రతిఫలం ఇచ్చును मेरे निर्दोषत्व के कारण वह मुझे प्रतिफल देगा అని భక్తుడైన దావీదు అంటున్నట్లు ఈ కీర్తనలో మనం చూస్తున్నాం. इस रीति से भक्त दाऊद जी इस भजन में कहते हैं, ऐसा हम देखते हैं. గమనించండి, ఈ యొక్క వాక్య భాగంలో మీరు నోట్ చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ध्यान दीजिए, इस वचन में आपको नोट करने वाली बात क्या है? ప్రతిఫలము ఇచ్చును అనే మాట చేసుకోవాలి. प्रतिफल देगा, इस बात को आपको ध्यान देना है. ఈ లోకములో గమనించండి, ప్రతి ఒక్క మనుష్యుడు దేవుని యొద్ద నుండి ప్రతి ఫలాన్ని కోరుకుంటాడు. इसमें हर कोई मनुष्य परमेश्वर की ओर से प्रतिफल को पाना चाहता है. ప్రతిఫలాపేక్షతోనే భక్తి చేస్తారు. प्रतिफल पाने के लिए ही भक्ति करते हैं. ప్రార్థన చేస్తున్నప్పుడు తను చేస్తున్నటువంటి ప్రార్థనలకి దేవుడు ప్రతిఫలం ఇవ్వాలని ఆశిస్తారు. जब प्रार्थना करते हैं तो प्रार्थना करते समय वह सोचता है कि मेरी प्रार्थनाओं का प्रतिफल परमेश्वर की ओर से मिले. దేవుని మందిరములో పరిచర్య చేస్తున్నప్పుడు ఆ పరిచర్య ద్వారా కూడా దేవుడు నాకు ప్రతిఫలం ఇవ్వాలని ఆశపడతారు. जब परमेश्वर के मंदिर में आप कोई काम करते होंगे तब भी आप सोचते होंगे कि परमेश्वर मुझे कोई प्रतिफल दे. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుని ద్వారా ప్రతిఫల అపేక్షతోనే ఆయన మందిర ఆవరణములో అడుగు పెట్టడం మనం చాలా మందిని చూస్తుంటాం. आप ऐसा भी देखते हैं कि जब वो परमेश्वर के मंदिर में लोग जाते हैं तो कोई प्रतिफल की आशा करते हुए ही मंदिर में जाते हैं. గమనించండి, ప్రతిఫలాన్ని దేవుని యొద్ద నుండి ఆశించుటలో తప్పు లేదు. देखिए, प्रतिफल को परमेश्वर की ओर से मतलब मांगना कोई गलत बात नहीं है. ఈ రోజున అయితే నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, आज के दिन मैं आपसे क्या कहना चाहता हूँ, ఈ రోజున మన జీవితాలలో మనము దేవుని యొద్ద నుండి ప్రతిఫలాన్ని పొందుకోవాలంటే, आज के दिन हमारे जीवनों में परमेश्वर की ओर से प्रतिफल को यदि हम पाना चाहते हैं, మనకుండవలసినటువంటి అనుభవము ఏమిటి? हमारे अंदर क्या अनुभव होना चाहिए? ఈ రోజున దేవుడు ఎవరికి ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు, आज के दिन परमेश्वर किसे प्रतिफल देगा అన్న విషయాల్ని మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నా. ऐसे इन विषयों को मैं आपके सामने रखना चाहता हूँ. జాగ్రత్తగా దేవుని మాటలు మీరు ఆలకించాలి. ध्यान से आप परमेश्वर की बातों को सुनेंगे. మన దేవుడు కూడా ఎవరు అనంటే, ఆయన యొద్దకు వచ్చు వారికి ఆయనను ఎవరైతే వెతుకుతారో వారికి ఫలము దయచేయు వాడై ఉన్నారు. देखिए, हमारा परमेश्वर भी कैसा है, जो उसके पास आते हैं उसे प्रतिफल देने के लिए है. అందుకే ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో కీర్తనకారుడు అంటున్నాడు, నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చును అని. भजनकार कहते हैं कि मेरी भलाई के कारण वह मुझे प्रतिफल देगा. ఆయన నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలాన్ని ఇస్తాడు అని చెప్తున్నారు. वे कहते हैं कि वो मेरे निर्दोषत्व के कारण मुझे प्रतिफल देगा, ऐसा कहते हैं. మన ఆరాధిస్తున్నటువంటి యేసయ్య ఎవరు అనంటే, తన యొద్దకు వచ్చు వారికి, తనకి ప్రార్థించే వారికి ప్రతిఫలాన్ని దయచేసే దేవుడై ఉన్నాడని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. परमेश्वर ऐसा है, जो कोई उसकी आराधना करते हैं, जो उसकी आराधना करने वाले हैं, उनको प्रतिफल देने वाले परमेश्वर है. అయితే దేవుడు మనకు ప్రతిఫలము ఇవ్వాలి అనంటే, अगर परमेश्वर हमें प्रतिफल देना है, इसके लिए మన జీవితాల్లో మనకుండవలసినటువంటి
అనుభవము ఏమిటో ఈ రోజున ఒక్క విషయాన్ని మీతో పంచుకుంటాను. हमारे जीवन में क्या अनुभव होना है, इस बात को मैं आपसे बांटना चाहता हूँ. దేవుని ద్వారా మనము ప్రతిఫలాన్ని పొందుకోవాలంటే మొదటిగా మనకు ఉండవలసిన ఒక శ్రేష్టమైన అనుభవం ఏమిటో తెలుసా? परमेश्वर से यदि प्रतिफल पाना चाहते हैं तो हमारे में पहली रीति से क्या अनुभव होना चाहिए? మొదటిగా నోట్ చేసుకోండి. కీర్తనల గ్రంథంలో 18వ కీర్తన 20వ వాక్య భాగంలోనే ఒక చక్కటి మాటను మనం చూస్తాం. सबसे पहला है कि आप चाहे तो नोट कर सकते हैं, लिख सकते हैं. भजन संहिता 18वें अध्याय के 20वें वचन में एक बात लिखी है. దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వాలంటే అక్కడ ఆ కీర్తనలో కీర్తనాకారుడు అంటున్నాడు ఏమనంటే, నా యొక్క చేతుల నిర్దోషత్వమును బట్టి ఆయన నాకు ప్రతిఫలాన్ని ఇస్తారు అని. यदि प्रतिफल को पाना है तो भजनकार अपने भजन में यह कहते हैं कि यदि मुझे प्रतिफल चाहिए तो मेरे निर्दोषत्व के कारण मेरे हाथ साफ होने चाहिए. ఈ రోజున మనము ప్రతిఫలాన్ని పొందుకోవాలంటే, మన ప్రార్థనలకు దేవుడు ప్రతిఫలం ఇవ్వాలంటే, आज के दिन हमारे प्रार्थनाओं का प्रतिफल हम परमेश्वर से पाना चाहते हैं. మొదటిగా మన జీవితాల్లో మనకు ఉండవలసిన ఒక శ్రేష్టమైన అనుభవం ఏమిటంటే, पहली रीति से हमारे जीवन में एक श्रेष्ठ अनुभव ऐसा होना चाहिए. మన చేతులు ఎలా ఉండాలి అనంటే నిర్దోషంగా ఉండాలి. हमारे हाथ कैसे होने चाहिए? वो निर्दोष होने चाहिए. మన చేతుల నిర్దోషత్వమును బట్టే మన దేవుడు మనకి మంచి ప్రతిఫలాల్ని దయచేస్తాడు. जब हमारे हाथ साफ होंगे तभी परमेश्वर हमारे निर्दोषत्व के कारण हमें प्रतिफल देगा. చూడండి, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయములో, देखिए पवित्र कलाम में यशायाह पुस्तक पहला अध्याय 1వ అధ్యాయములో ఇలా వ్రాయబడి ఉండటం మనం చూస్తాం. पहले अध्याय में ऐसा लिखा हुआ है. అది 11వ వాక్య భాగము నుండి చదువుతారు. ఆ మాటల్ని మీరు నోట్ చేసుకోండి. इस बात को 11वें वचन से पढ़ते हैं. आप देखिए అక్కడ ఇలా వ్రాయబడి ఉండటం మనం చూస్తాం. చదవండి హిందీలో. वहाँ ऐसा लिखा हुआ है. परमेश्वर कहता है, मुझे ये सभी बलियां नहीं चाहिए. मैं तुम्हारे भेड़ों और पशुओं की चर्बी की पर्याप्त होम बलियां ले चुका हूँ. बैलों, मेमनों, बकरों के खून से मैं प्रसन्न नहीं हूँ. तुम लोग जब मुझसे मिलने आते हो तो मेरे आंगन की हर वस्तु रौंद डालते हो. ऐसा करने के लिए तुमसे किसने कहा है? बेकार की बलियां तुम मुझे मत चढ़ाते रहो. जो सुगंधित सामग्री तुम मुझे अर्पित करते हो, मुझे उससे घृणा है. नए चांद की दावतें, विश्राम और చూడండి, ఇక్కడ మనకు ఎవరు కనబడుతున్నారంటే ఇశ్రాయేలీయులు మనకు కనబడుతున్నారు. देखिए इन सारे वचनों में जब हम देखते हैं तो हमें एक इस्राएली लोग हमें यहाँ दिखते हैं. ఇక్కడ ఈ దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులట దేవుని సన్నిధికి బలులను తీసుకొని వస్తున్నారట. परमेश्वर के जन जो इस्राएली लोग हैं परमेश्वर के सानिध्य में अपने अर्पण को लेके आते हैं. వస్తున్నప్పుడు వారితో దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, మిమ్మల్ని నా సన్నిధికి రమ్మని చెప్పిన వారు ఎవరు అంటున్నాడు దేవుడు. जब इस्राएली लोग इन सारे चीजों को परमेश्वर के मंदिर में लेकर आते हैं बलि देने के लिए, तब परमेश्वर उनसे कहते हैं कि तुमको यहाँ किसने आने को कहा? మీరు అర్పించేటువంటి ఆ యొక్క నైవేద్యము నాకు వ్యర్థము అని చెప్తున్నాడు. तुम जो बलियां मुझे चढ़ाते हो यह बलि मेरे लिए अनर्थ है. అది నాకు అసహ్యము అని చెప్తున్నారు. इससे मैं घृणा करता हूँ. ఇంకా ఆ యొక్క అధ్యాయంలో మనం చదువుకుంటూ వెళ్తే ఒక మాటను మనం और చూస్తాం. भी इस अध्याय में जब हम आगे पढ़ते जाते हैं तो एक बात को हम देखते हैं. 15వ వాక్య భాగంలో మనం చూస్తే వారట బహుగా దేవునికి ప్రార్థన చేస్తున్నారట. 15वें वचन में जब हम देखते हैं तो वहाँ लिखा है, దేవుడు అంటాడు ఏమంటాడంటే, ఇదిగో మీరు ఎంత ప్రార్థన చేసినా నేను మీ ప్రార్థనని వినను అంటున్నాడు. देखो जब तुम कितना भी प्रार्थना करोगे तो मैं तुम्हारी प्रार्थनाओं को नहीं सुनूंगा. నేను మీ ప్రార్థనలకి ప్రతిఫలాన్ని దయచేయను అని చెప్తున్నారు. मैं तेरी प्रार्थनाओं को प्रतिफल नहीं दूंगा. ఎందుకు అనంటే ఆ 15వ వాక్యం చదువుతారు क्यों? చూడండి. क्योंकि 15वें वचन में जब देखते हैं, तुम लोग हाथ उठाकर मेरी प्रार्थना करोगे किंतु तुम्हारी ओर देखूंगा तक नहीं. तुम लोग अधिकाधिक प्रार्थना करोगे किंतु मैं तुम्हारी सुनने तक को मना कर दूंगा, क्योंकि तुम्हारे हाथ खून से सने हैं. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే వారు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారట దేవునికి. देखिए ये सब लोग जो है अपने हाथों को उठाकर परमेश्वर से प्रार्थना దేవుడు करते हैं. అంటాడు, మీ ప్రార్థనలో నేను చూడకుండా ఉన్నట్లు నా కన్నులు నేను కప్పుకుంటాను तब అంటున్నాడు. परमेश्वर उनसे कहते हैं कि तेरी प्रार्थनाओं को मैं ना देखूं इसलिए मैं अपने आंखों को बंद करता हूँ. ప్రార్థన చేసినా నేను వినను तो అంటున్నారు. बहुत सारे से भी प्रार्थना करे तो भी मैं नहीं सुनूंगा. దానికి గల కారణం ఏమిటి అని మనం చూస్తే ఆ యొక్క వాక్య భాగంలోనే వ్రాయబడి ఉన్న మాట ఏంటంటే, उसका कारण क्या है? जब हम
देखते हैं तो इसी वचन में क्या लिखा हुआ, जब हम వారి చేతులు దేనితో నింపబడి ఉన్నాయంటే రక్తముతో నింపబడి ఉన్నాయట. उनके हाथ जो है खून से सने हुए हैं. వారి చేతులు దేనితో నింపబడి ఉన్నాయంటే రక్తముతో అంటబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. उनके हाथ जो है खून से सने हैं, ऐसा हम देखते हैं. అందుకే దేవుడు అంటున్నారు ఏమన్నట్టే, మొదట మీరు ప్రార్థన చేసే దానికంటే కూడా మీరు ఏం చేస్తారంటే మీ చేతులను శుద్ధి చేసుకోనండి అని. इसलिए इसमें खून से सने हुए हैं, इसी कारण तुम अपने हाथों को साफ करो. అంటే ఈ రోజున గమనించండి, మన జీవితాలలో మన ప్రార్థనలు దేవుడికి అంగీకారంగా ఉండాలంటే, आज के दिन हमारे जीवनों में यदि हमारी प्रार्थनाएं परमेश्वर को अच्छी लगे, अर्पित हो सके, మన చేతులు ఎలా ఉండాలి అని అంటే శుభ్రంగా ఉండాలి. इसके लिए हमारे हाथ जो है साफ होने चाहिए. ఇశ్రాయేలీయుల చేతులు శుభ్రంగా లేవు, వాళ్ళ చేతులు రక్తముతో నింపబడి ఉన్నాయట. इस्राएलियों के हाथ जो है साफ नहीं थे, उनके हाथ जो है खून से सने हुए थे. ఎవరి చేతులు రక్తముతో నిండి ఉంటాయండి? किसके हाथ खून से सने होते हैं? అంటే నరహత్య చేసేవాని చేతులు రక్తముతో నిండి ఉండుట మనం చూస్తాం. यानी जो खूनी होता है, खून करने वाला जो आदमी व्यक्ति होता है, उसके हाथ खून से सने होते हैं. అంటే ఈ రోజున దేవుని వాక్యం ఏమని చెప్తుంది అనంటే, लेकिन आज के दिन परमेश्वर का वचन क्या कहता है? నీవు నరహత్య చేయకపోవచ్చు, हो सकता है तो खून नहीं किया होगा, అయితే నీవు నీ ఎదుటనున్న నీ సహోదరుని మీద ద్వేషము నీ హృదయములో ఉంచుకుంటే, यदि तो अपने तेरे भाई जो है उसके ऊपर तो अपना यदि क्रोध से भरा हुआ है तेरा मन, ఎవరి మీదనైనా किसी के ऊपर भी నీవు నరహత్య చేయాల్సిన అవసరం లేదండి. तुझे खून करने की जरूरत नहीं. అయితే ఈ రోజున ఈ కొత్త నిబంధన పుస్తకం ఏమని చెప్తుందో తెలుసా? लेकिन आज के दिन यह नया नियम क्या कहता है? నీవు ఒక నరహంతకునితో సమానము అని. तो एक खूनी के समान है. నీవు ఒక నరహంతకునితో సమానము అని. तो एक खूनी के समान है. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా ఆయన ఒక మాట అన్నారు. यीशु मसीह भी जब इस संसार में आए थे तब उन्होंने भी एक बात को कहा, తన సహోదరుని ఎవరైనా వ్యర్థుడా అని అంటేనట వాడు నరహంతకునితో సమానమని. यदि कोई अपने ही भाई को तू खूनी है, तो व्यर्थ है, यदि ऐसा कहते हैं तो वह भी एक खूनी के समान है. ఈ రోజున నీ జీవితాల్లో కొన్ని సమస్యల నిమిత్తమై కొన్ని సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నావు. आज के दिन तू अपने जीवन में बहुत सालों से प्रार्थना कर रहा होगा. ఎందుకు దేవుడు నీ ప్రార్థనలని వినటం లేదు? किस लिए परमेश्वर तेरी प्रार्थनाओं को नहीं सुनता है? ఎందుకు నీ ప్రార్థనలను ఆయన దృష్టి నిలిపి నీకు ప్రతిఫలం ఇవ్వలేకపోతున్నాడు? क्यों तेरी प्रार्थनाओं के ऊपर परमेश्वर की दृष्टि नहीं बन पा रही है? దానికి గల కారణం ఏమిటి అనంటే, उसका कारण क्या है? నీ చేతులు రక్తముతో నింపబడి तेरे हाथ खून से सने हुए हैं. అంటే దాని అర్థం ఏమిటి అనంటే, इसका मतलब यह है ఎవరి మీదనో నీవు ద్వేషం పెట్టుకొని ఉన్నావండి. किसी के ऊपर तेरे मन में द्वेष भरा हुआ है. అలాంటి అపవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వడు. ऐसे अपवित्र हाथ यदि तू उठाकर परमेश्वर से प्रार्थना करेगा तो प्रतिफल को नहीं पाएगा. చూడండి, తిమోతి పత్రికలో ఒక చక్కటి మాట దైవజనుడైన పౌలు సంఘానికి రాస్తాడు. देखिए तिमोथियस की पत्री में, మొదటి పత్రిక पहला तिमोथियस 2వ అధ్యాయము दूसरा अध्याय 8వ వాక్యాన్ని గమనించండి. दूसरा अध्याय के 8वें पद को देखेंगे. మొదటి పత్రిక 2:8. दूसरा अध्याय उसका 8वें पद को, इसलिए मेरी इच्छा है कि हर कहीं सब पुरुष पवित्र हाथों को ऊपर उठाकर परमेश्वर के प्रति समर्पित हो, बिना किसी क्रोध अथवा मन मुटाव के प्रार्थना करे. చూడండి, ఇక్కడ పౌలు తిమోతికి లేఖ రాస్తూ అంటున్నాడు ఈ మాట. देखिए यहाँ पौलुस जो है तिमोथियस को पत्र लिखते हुए इस बात को कहते हैं. ఏమంటున్నారంటే, కావున ప్రతి స్థలమందు పురుషులు. देखिए ऐसा लिखा है कि हर जगह पुरुष, అంటే పురుషులకు రాయబడింది అనుకోబాకండి, స్త్రీలకు కూడా వర్తిస్తుంది ఈ इसका వాక్యం. मतलब यह वचन सिर्फ पुरुषों के लिए नहीं, स्त्रियों के लिए भी है. కావున ప్రతి స్థలమందు ప్రతి మనుషుడట కోపమును, इसी कारण हर स्थान में हर मनुष्य अपने क्रोध को సంశయమును లేని వారై बिना किसी क्रोध से పవిత్రమైన చేతులెత్తి अपने पवित्र हाथों को ऊपर उठाकर మీరు ప్రార్థన చేయవలనని నేను కోరుకొనుచున్నాను అంటున్నారు.
तू प्रार्थना करे ऐसा मैं चाहता हूँ। ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన మాట పౌలు తిమోతితో అంటున్నాడు ఏమన్నంటే ఇదిగో కోపములు సంశయములు లేని వారై. देखिए यहाँ पौलुस जो है तीमोथियुस से कहते हैं कि देखो बिना क्रोध के बिना मन मुटाव के పవిత్రమైన చేతులెత్తి మీరు ప్రార్థన చేయండి అని నేను కోరుకొనుచున్నానని. अपने पवित्र हाथों को ऊपर उठाकर प्रार्थना करे यह मैं तुमसे चाहता हूँ। ఈ రోజున మన ప్రార్థనలకు కానివ్వండి, మనం చేస్తున్నటువంటి పరిచర్యకు కానివ్వండి, మనము దేవుని ద్వారా ప్రతిఫలము పొందే వారముగా ఉండాలి అని అంటే వాక్యం ఏమంటుందంటే, आज के दिन यदि हम प्रार्थनाएं करने वाले हो, मंदिर में काम करने वाले हो, परमेश्वर की ओर से यदि प्रतिफल को पाना चाहते हैं तो इसके कारण वचन क्या कहता है? నీ చేతుల నిర్దోషత్వమును బట్టే ఆయన నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. तुम्हारे हाथ के निर्दोषत्व के कारण ही परमेश्वर तुम्हें प्रतिफल देगा। నీ యొక్క చేతులు నిర్దోషమును బట్టే ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడన్న సంగతిని ఈ రోజున గుర్తించాలి. तेरे हाथों के निर्दोषत्व के कारण ही परमेश्वर से तो प्रतिफल पाएगा। అందుకే మనం గమనిస్తే కీర్తనకారుడు కూడా తన కీర్తనలో చక్కటి మాట అంటాడు. इसीलिए जब हम देखते हैं तो भजनकार भी अपने भजन में एक अच्छी बात को कहते Psalms हैं। 26 देखिए Psalms 26 chapter 6 verse भजन में भजन 26वां अध्याय के 6वें वचन को जब आप देखते हैं तो ऐसा लिखा है यहोवा मैं हाथ धोकर तेरी वेदी पर आता हूँ। हे यहोवा मैं तेरे प्रशंसा गीत गाता हूँ और जो आश्चर्य कर्म तूने किए हैं उनके विषय में मैं गीत गाता हूँ। చూడండి ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, देखिए यहाँ भजनकार कहते हैं నిర్దోషినని నా చేతులను నేను కడుక్కొందును, निर्दोष रीति से मैं अपने हाथों को धोता हूँ। యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును అని అంటున్నాడు. है यहोवा तेरी वेदी के आस पास मैं प्रदर्शनी करूंगा। ఈ యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ జీవితాలలో దేవుడు మీకు ప్రతిఫలం ఇవ్వాలని ఈ రోజున మీతో మాట్లాడుతున్నాడు. आज इस वचन को सुनने वाले आपके जीवनों में भी आप प्रतिफल पाए, इसी कारण परमेश्वर आप सबसे बातें कर रहे हैं। మీరు చేస్తున్న భక్తికి, आपकी भक्ति के మీ कारण, ప్రార్థనలకి, आपकी प्रार्थनाओं का, మీ పరిచర్యలకు తగిన ప్రతిఫలాన్ని దయచేయాలని నేను ఆశిస్తున్నాడు. आपकी सेवकाई करने के द्वारा आपको प्रतिफल देने के लिए परमेश्वर चाहते हैं। అయితే రోజున ఒక ప్రశ్న వేస్తున్నాడు, ఏంటంటే నీ చేతులు ఎలా ఉన్నాయి, నిర్దోషంగా ఉన్నాయా? लेकिन परमेश्वर आज के दिन आपसे एक प्रश्न करते हैं कि क्या तेरे हाथ निर्दोष నీ हैं? హృదయములో ఎవరి పట్ల ద్వేషం, పగ, కోపము ఇలాంటివి ఉంచుకుంటే నీ చేతులు నిర్దోషంగా లేవు అని దాని అర్థం. तेरे मन में किसी के प्रति तू घृणा, क्रोध और मन मुटाव बना के रखा है तो वो तेरे हाथ साफ नहीं है, इसका मतलब है। అప్పుడు మనం ప్రతిఫలాల్ని పొందుకోలేం. तब हम प्रतिफल को नहीं पा सकेंगे। చూడండి బైబిల్లో మరొక విషయాన్ని కూడా నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. देखिए बाइबल में और एक वचन को मैं आपको बताना चाहता हूँ। అబ్రహామును గురించి నేను మీతో చెప్తాను. इब्राहिम के बारे में मैं आपको बताना चाहता हूँ। సర్వోన్నతుడైన దేవుని ఎదుట అతడు తన చేతులు ఎత్తినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. परम प्रधान परमेश्वर की ओर उसने अपने हाथों को उठाया ऐसा हम बाइबल में देखते అది हैं। ఎక్కడ మనం చూస్తామనంటే ఆదికాండం బుక్ ఆఫ్ జెనిసియస్ उस बात को हम उत्पत्ति के पुस्तक में देखते हैं। అతడు 14వ అధ్యాయం 14th చాప్టర్ 14वां अध्याय 23rd verse 23వ వాక్యం. 23वें वचन को जब हम देखते हैं कि जो आपकी चीज है उसमें से कुछ भी न लूंगा, यहाँ तक कि एक धागा व जूते का तस्मा भी नहीं लूंगा। मैं यह नहीं चाहता कि आप कहें मैंने अब्राहम को धनी बनाया। చూడండి ఇక్కడ సొదొమ రాజు ఎదుట అబ్రహాం నిలబడ్డాడు. देखिए यहाँ सदोम के राजा के सामने इब्राहिम खड़ा हुआ। ఈ సొదొమ రాజు అంటాడు ఏమన్నట్టే, ఇదిగో మమ్ములను నీవు కాపాడావు. सदोम का राजा ऐसा कहता है इब्राहिम से, तूने हमें बचाया, మా ప్రాణములను నీవు కాపాడావు, हमारे प्राणों को तूने बचा लिया। కాబట్టి ఇదిగో దానికి నీ దగ్గర ఉన్న పని వాళ్ళను, చాలా సామర్థ్యంగా ఉన్నారు, వాళ్ళు నాకు ఇచ్చి ఇదిగో ఈ యొక్క ఆస్తినంతటిని నువ్వే తీసుకో అని. इसी कारण और राजा जो है इब्राहिम से ऐसा कहते हैं, तूने हमारे प्राण बचाया, इसी कारण तेरे पास जो काम वाले हैं उन्हें मुझे देकर मेरे सारे ऐश्वर्य जो सब कुछ है तू ले ले। అయితే అబ్రహాం అంటున్నాడు ఏమన్నంటే, రేపటి రోజున నేను ఒక స్థితికి వచ్చినప్పుడు, మంచి స్థితికి వచ్చినప్పుడు, तब इब्राहिम ने कहा कल के दिन में अच्छी स्थिति में जब मैं रहूंगा, నీవు రేపటి రోజున ప్రజలందరికీ చెప్పొచ్చు అబ్రహామును నేనే ఆస్తి పరుని చేశానని. हो सकता है तब तो सारे लोगों से कहेगा कि मैं ही इब्राहिम को ऐसा धनवान बनाया ఆ हूँ। ఘనత అనేది నీకు కలగకూడదు, దేవునికి కలగాలి. वह महिमा जो है तुझे मिलेगा, तो मैं ऐसा नहीं चाहता, वह महिमा परमेश्वर को मिलना चाहिए। దేవుడు నన్ను హెచ్చించాలి, మనుషులు కాదు.
परमेश्वर की ओर से मैं उन्नति पाना चाहता हूँ, मनुष्य की ओर से नहीं। కాబట్టి నీ ఆస్తి కాదు కదా, నీ చెప్పుల వారు కూడా నాకు అవసరం లేదు అని అంటున్నాడు. इसी कारण तेरा धन जायदाद ही नहीं, तेरे जूते का तस्मा तक भी मुझे नहीं चाहिए అని అక్కడ అంటున్నాడు. అక్కడ మీరు ऐसा నోట్ इस वचन में చేసుకోవాల్సిన लिखा हुआ है। మాట ఏంటంటే ఆ 14వ అధ్యాయంలో इस 14वें वचन में आपको इस बात को नोट करना चाहिए। 23వ వాక్యములో మనం గమనిస్తే 23वें वचन में అక్కడ చూడండి, మరొకసారి చదువుతారు. అక్కడ ఇక్కడ అలా ఈ మాట మనం చూస్తాం. यहाँ पर इस बात को हम देखते हैं। ఏమంటున్నాడంటే ఆకాశమునకు భూమికిని आकाश और भूमि సృష్టికర్త యును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు, सृष्टिकर्ता परमेश्वर के द्वारा इब्राहिम आशीषित हो, నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు. 23వ వాక్యంలో మనం చూస్తాం. ఏమన్నట్టే యెహోవా ఎదుట అబ్రహాము తన చేతులెత్తి ప్రమాణం చేశాడట. 23वें वचन में हम देखते हैं कि परमेश्वर के सामने इब्राहिम ने अपने हाथों को उठाकर प्रार्थना किया। చూడండి, ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన మాట, దేవుని ఎదుట అబ్రహాము చేతులెత్తాడు. देखिए, आप इस बात को देखिए, परमेश्वर के सामने इब्राहिम ने अपने हाथों को उठाया। అయితే అతడు ఎలా చేతులెత్తాడు దేవుని ఎదుట? तब इब्राहिम ने कैसे अपने हाथ उठाया? తన చేతులెత్తినప్పుడు తన చేతులు ఎలా ఉన్నాయి? जब अपने हाथों को उठाया तब इब्राहिम की हाथें कैसे थी? దేవుడు చూచినప్పుడు जब परमेश्वर देखा, అని మనం చూస్తే ऐसा जब हम देखते हैं इस बाइबल में, తన చేతులు ఎలా ఉన్నాయంటే నిర్దోషంగా ఉన్నాయండి. तब इब्राहिम के हाथ कैसे थे? वह निर्दोषत्व के रूप में थे। ఎలా చెప్తారు పాస్టర్ గారు అని మీరు అంటారేమో. आप कह सकते हैं कि आप कैसे कह रहे हैं? మనం బైబిల్లో చదువుకుంటూ వెళ్తే जब हम बाइबल में देखते हैं, అబ్రహామును దేవుడు పిలిచాడు. इब्राहिम को परमेश्वर ने बुलाया। పిలిచినప్పుడు అబ్రహాముతో కూడా లోతు కూడా వచ్చాడు. बुलाने के बाद इब्राहिम के साथ लूत भी आए। అయితే అబ్రహామును బట్టి లోతును కూడా ఆశీర్వదించాడు దేవుడు. तब इब्राहिम के कारण लूत को भी परमेश्वर ने आशीषित किया। చూడండి ఎంతగా ఆశీర్వదింపబడ్డారో వారిద్దరు అని అంటే. देखिए कितना आशीषित किया परमेश्वर उन दोनों వారి को। మందలు విస్తరించుట ద్వారా వారికి గొడవలు లేవు గాని వారి పశువుల కాపరులకు మధ్యలో గొడవలు వచ్చాయట. उन दोनों के जो पशु हैं वो बहुत विस्तृत रूप में बहुतायत होने के कारण उन दोनों के बीच में झगड़े नहीं हुए, उन दोनों के चरवाहों के बीच में झगड़े हुए, ऐसे हम देखते हैं। మనము ఆ విషయాలన్నీ కూడా ఎక్కడ మనం చూస్తామంటే हम इन सारे विषयों को कहाँ देखते हैं? 13వ అధ్యాయంలో మనం చూస్తాం. उत्पत्ति 13 अध्याय। అక్కడ చూడండి, ఆ సమయమున వారి పశువుల కాపర్లకు మధ్యలో గొడవలు వస్తున్నప్పుడు అబ్రహాము లోతును పిలిచి అంటాడు. जब उन दोनों के चरवाहों के बीच में झगड़े हो रहे थे तब इब्राहिम ने लूत को बुलाकर ऐसा कहा, నీకు నాకు మధ్యలో గొడవలేం లేవు, तेरे मेरे बीच में कोई झगड़े ही नहीं। అయితే ఆస్తి విస్తరించుట ద్వారా నీ పశువుల కాపర్లకు నా పశువుల కాపర్లకు గొడవలు జరుగుతున్నాయి. लेकिन हमारे पशु विस्तृत होने के कारण तेरे और मेरे चरवाहों के बीच में झगड़े हो रहे हैं, కాబట్టి మనం కలిసి నివసించలేం. इसलिए हम एक साथ रहकर नहीं जीवन जी सकते, కాబట్టి మనము వేరవుదాం इसलिए हम अलग होते हैं అని తనతో అంటున్నాడు. తను పెద్దవాడైనప్పటికీ అబ్రహాం ఒక స్పిరిచువల్ పర్సన్ కాబట్టి, इब्राहिम बड़ा होने के बावजूद भी वह एक आत्मिक व्यक्ति होने के నీవు कारण, తూర్పు తట్టుకు వెళ్తే నేను పడమర తట్టుకు వెళ్తాను, तब वह लूत से ऐसा कहता है कि तू बाईं ओर जाएगा तो मैं दाहिनी ओर जाऊंगा, నీవు పడమర తట్టుకు వెళ్తే నేను తూర్పు తట్టుకు यदि వెళ్తాను तू दाहिनी ओर जाएगा तो मैं बाईं ओर जाऊंगा। అని తను తగ్గించుకున్నాడు. ऐसा वह अपने आप को कम कर कहता है। అబ్రహాము అనుకున్నాడు ఏమన్నట్టే, చూద్దాం వీని బుద్ధి ఎలా ఉందో तब అని. इब्राहिम ने सोचा, देखता हूँ इसका जो बुद्धि है वह कैसा है। అసలు నన్ను బట్టే దేవుడు వీన్ని ఆశీర్వదించాడు, परमेश्वर ने तो मेरे कारण इसे आशीषित किया, వీనికి కృతజ్ఞత అనేది ఉంటే నా నుండి వేరు కాడు, यदि इसे धन्यवाद का हृदय अगर इसके पास होगा तो मुझसे अलग नहीं होना चाहिए। అయినా వీని యొక్క తలంపుల ఆలోచనలు ఎలా ఉన్నాయో కాస్త గమనిద్దాం लेकिन इसकी सोच कैसी है मैं यहाँ देखना चाहता हूँ। అని చెప్పి పరీక్షించాడు అబ్రహాము. ऐसा सोचकर एक परीक्षा रखा। అయితే ఎప్పుడైతే అబ్రహాం ఆ మాట అన్నాడో, जब इब्राहिम ने इस बात को कहा లోతు ఈ మాట అనాల్సిందండి. तब लूत को ऐसा कहना चाहिए था, నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడన్నా, हे भाई तेरे कारण परमेश्वर ने मुझे आशीषित किया, కాబట్టి దయచేసి నిన్ను మాత్రం నేను విడిచిపెట్టి इसी ఉండలేను, कारण मैं तुझे छोड़ के अलग नहीं होऊंगा। నీ జనమే నా జనము, तेरे लोग मेरे लोग, నీ దేవుడే నా దేవుడు, तेरा परमेश्वर ही मेरा परमेश्वर, మరణము తప్ప నిన్ను నన్ను ఏదో ప్రత్యేకించకూడదు मृत्यु के अलावा हम दोनों को कोई भी चीज अलग नहीं कर అని सकती। చెప్పి ఆనాడు రూతు అత్తను ఏ విధంగా హత్తుకుందో అలాగుననే అబ్రహామును లోతు హత్తుకోవాలని
కావాలండి. इसी रीति से उन दिनों में रूत जिस तरह के अपने सास के साथ रही थी, उसी प्रकार आज के दिन लूत अपने भाई के साथ रहना चाहिए था. జీవితంలో మనం గమనిస్తే అన్న నోట నుండి ఎప్పుడు వస్తదా ఈ మాట, ఎప్పుడు వేరు కావాలని ఎదురు చూస్తున్నాడేమో ఈ లోతు. लूत को जब हम देखते हैं तो इब्राहिम की ओर से कब इस बात को यह बात आएगा, तो ऐसा करके वो देख रहा था. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వెంటనే అతడు ఏం చేశాడట, తన కన్నులెత్తి చూశాడట. जब यह बात इब्राहिम कहा, సొదొమ గొమొర అనే ఆ ప్రాంతాలు, శపించబడినటువంటి ప్రాంతాలు, పాపముతో మిళితమైనటువంటి ఆ ప్రాంతాలు, तब तुरंत लूत ने अपने आंखों को उठाकर जब देखा तो सदोमा उमरा के जो प्रांत है वो जो प्रांत है बहुत पाप से भरा हुआ प्रांत था. అవి తన కంటికి ఎలా కనబడ్డాయట, యెహోవా తోట వలెను. वह देश जो है लूत के आंखों में ऐसा दिखा. ఆ తర్వాత అవి ఎట్లా అంటే ఐగుప్తు దేశం వలెను, वह मिस्र की नाई నీళ్లు పారే దేశం వలె కనపడ్డాయట ఆ పాపపు ప్రాంతాలు. और भरपूर जैसा उसे उसकी नजरों में दिखने लगा. ఆ ప్రాంతాన్ని ఎన్నుకొని వెళ్ళిపోయినాడండి అక్కడికి. उस देश को चुनकर वहाँ चला गया. అయితే చూడండి, అయితే ఆ సమయమున అబ్రహాం చాలా బాధపడ్డాడు. लेकिन इब्राहिम उस समय बहुत दुखी हुआ. అరే వీడు నాకు ద్రోహం చేశాడే అని. अरे मेरे भाई ने तो मुझे धोखा दिया. చూడండి, ఆ సమయమున వెళ్ళాడు ఆ ప్రాంతానికి. उस समय में लूत उस प्रांत में गया, అక్కడ కాపురం ఉంటున్నాడు. वहाँ रहने लगा. ఒకసారి రోజున మెసేజ్ వచ్చింది అబ్రహాంకి. एक दिन इब्राहिम को समाचार मिला. ఏంటి ఆ సందేశము అని అంటే, నీ సహోదరుడైన లోతు చెరపట్టబడ్డాడు. क्या है वह संदेश? तेरा जो भाई है वह पकड़ा गया. సొదొమ ప్రజలందరూ చెరపట్టబడ్డారు. सदोमा के जो लोग के हाथों में वह पकड़ाया సొదొమ गया. రాజు కూడా చెరపట్టబడ్డాడని. सदोम का जो राजा है उसके साथ भी ऐसा हुआ. వర్తమానం విన వెంటనే ఆ స్థానంలో మనముంటే అబ్రహాం స్థానంలో గంతులేసే వాళ్ళమేమో అండి. यदि उस इब्राहिम के स्थान पर यदि हम खड़े रहते तो हम बहुत खुश होते. వాడు వేరైపోతాడా, వానికి అట్టే కావాలి मुझे छोड़कर वो चला गया ना, उसके साथ ऐसे ही होना चाहिए था. అని సంతోషపడే ऐसा వాళ్ళమేమో. हम खुश होते. అయితే చూడండి, అబ్రహాం అంట వెంటనే తన దగ్గర అలవర్చబడినటువంటి 300కు మంది పైగా కొంతమంది సైనికులు వెంట పెట్టుకుని వెళ్ళాడు. लेकिन इब्राहिम को जैसे ही ऐसा संदेश मिला तो तुरंत अपने पास के जो सैनिक हैं उनको लेकर अपने वहां गया. వారితో పోరాడి उनसे युद्ध करके చెరపట్టబడినటువంటి లోతును మాత్రమే కాకుండా సొదొమ రాజును కూడా విడిపించి, लूत को और सदोम के जो राजा है उनको भी उनसे छुड़ाकर శత్రువులు దోచుకున్న ఆస్తినంతా వాడికి ఇచ్చేసేశారండి. शत्रुओं के द्वारा लिए गए धन को भी उसने उनसे छुड़ाया. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, इसके कारण इससे हम क्या समझते हैं? చూడండి, మనం ఆదికాండం 14వ అధ్యాయం 23వ వాక్యంలో యెహోవా ఎదుట చేతులు ఎత్తాడు అబ్రహాము. ఎలా ఎత్తాడు అని అంటే, देखिए उत्पत्ति के 14 अध्याय 23वें वचन में जब हम देखते हैं तो इब्राहिम ने अपने हाथों को उठाया. చేతులు ఎత్తాడు. जब इब्राहिम ने हाथ उठाया तो उसके हाथ कैसे थे? वो साफ थे. తన సహోదరుని మీద ఏ ద్వేషాలు కలహాలు లేవు తనకి. अपने भाई के ऊपर इब्राहिम के हृदय में कोई भी क्रोध मनमुटाव नहीं था. చేసిన వానిని క్షమించాడు. लूत ने उसके साथ धोखेबाजी किया तो भी इब्राहिम ने उसे क्षमा किया. చేతులు సర్వోన్నతుడైన దేవుని ఎదుట ఎత్తినప్పుడు, इसी कारण इब्राहिम के हाथ निर्दोष होने के कारण निर्दोष हाथों को परमेश्वर के सामने जब उठाया, 15వ అధ్యాయం మొదటి వాక్యంలో అబ్రహాముకు దేవుడు उत्पत्ति 15 के पहले वचन में जब हम पढ़ते हैं ఏమంటాడో తెలుసా? तब क्या कहते हैं? చూడండి, చదవండి. इन बातों के हो जाने के बाद यहोवा का आदेश अब्राम के एक दर्शन में आया. परमेश्वर ने कहा, अब्राम डरो नहीं, मैं तुम्हारी रक्षा करूंगा, मैं तुम्हें एक बड़ा पुरस्कार दूंगा. చూడండి, నిర్దోషమైన చేతులు 14వ అధ్యాయంలో అబ్రహాం ఎత్తాడు. देखिए 14वें वचन में जब हमने देखा तो निर्दोष रहित हाथ को उसने उठाया 15వ परमेश्वर के అధ్యాయ सामने. ప్రారంభంలోనే దేవుడు అబ్రహాంకి ప్రత్యక్షమై అబ్రహాముతో అంటున్న మాట ఏంటంటే, 15वें वचन के शुरुआत में ही परमेश्वर इब्राहिम से क्या कहता అబ్రహామా है? భయపడకుము, నేను నీకు కేడమును నీ యొక్క బహుమానమును అత్యధికము చేస్తానంటున్నాడు. हे इब्राहिम डरो नहीं, मैं तुम्हारी रक्षा करूंगा और तुम्हें बड़ा पुरस्कार दूंगा. నిశ్చయంగా ఈ యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీకు కూడా ఈ మాసములో निश्चित रूप से आज इस वचन को सुनने वाले आपके जीवन में भी ఆయన మీకు ఒక మంచి ప్రతిఫలాన్ని బహుమానాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు. परमेश्वर आपको भी एक अच्छा प्रतिफल पुरस्कार देना తన चाहता है. సేవకుని నోట నుండి వచ్చే మాటను నా దేవుడు రూఢిపరిచేవాడై ఉన్నాడు. अपने सेवक के मुख से निकलने वाली हर बात को परमेश्वर दृढ़ करने वाला ఆయన है. ఈ మాసములో మీకు మంచి ప్రతిఫలాల్ని దయచేయాలని ఆశిస్తున్నాడు. परमेश्वर इस माह में आपको अच्छे पुरस्कार देना चाहता అయితే है. వర్తమానం వింటున్నటువంటి మీరు यदि अभी जो इस वचन को सुन रहे आप మీ జీవితాలలో अपने जीवनों में
ఎవరి మీదనైనా किसी के ऊपर విరోధమైన భావాలు, विरोधी रूप से పగలు, घृणा, ద్వేషాలు, ईर्ष्या, అసమాధానం मनमुटाव కలిగి ఉన్నట్లయితే यदि है, మీరు సమాధాన పడండి. आप उनसे मेल मिलाप कर ले, మీరు సమాధాన పడండి. आप मेल मिलाप कर ले। పౌలు అంటాడు, శక్యమైతే ప్రతి మనిషితో మీరు సమాధానం కలిగి జీవించండి. पौलुस जी कहते हैं हो सके तो हर मनुष्य से तुम मेल मिलाप करके आगे बढ़ो। ఈ రోజున కోపము అనేది మన జీవితాన్ని నాశనం आज చేస్తుంది. के दिन क्रोध जो है हमारे जीवनों को नाश करता है। బైబిల్లో కూడా మీరు గమనించండి. बाइबल में भी जब आप देखते हैं, మనము ఆదికాండం 4వ అధ్యాయం 6వ వాక్యంలో మనం చూస్తే उत्पत्ति 4 अध्याय और 6वें वचन में जब हम देखते हैं, కయ్యూను హేబేలు మనకు కనబడతారు. कैन और हाबिल को हम देखते हैं। కయ్యూను హేబేలు మీద పగబడ్డాడు. कैन जो है अपने भाई के ऊपर द्वेष रखा, లోపల అసూయ పెంచుకున్నాడు. अंदर में ईर्ष्या को बनाए रखा, రాళ్లతో కొట్టి చంపాడు. पत्थर से मारकर उसे मार दिया। ఏమయ్యాడండి? क्या हुआ? ఏమయ్యాడు? क्या हुआ? దేవుని సన్నిధికి దూరం అయ్యాడు. परमेश्वर के सानिध्य से दूर हुआ, దేశ దిమ్మరిగా మార్చబడ్డాడు. एक अजनबी के रूप में घूमता रहा। ఇంకా మనం లేఖనాల్లో చదువుకుంటూ వెళ్తే మొదటి శామ్యూయల్ పుస్తకం 18వ అధ్యాయం 8వ వాక్యంలో और भी हम पवित्र कलाम में जब देखते हैं तो पहला शमूएल 18वां अध्याय के 8वें అక్కడ पद में సౌలు అనే రాజు మనకు కనబడతాడు. वहाँ राजा शाऊल को हम देखते हैं। చూడండి, దావీదు గొలియాతును చంపి ఇశ్రాయేలీయుల రక్షణకు కారకుడైనప్పుడు जब दाऊद गोलियत को मारकर इसराइलियों का जो उद्धारकर्ता के रूप में बना, ప్రజలు పాడుతున్నారు పాటలు, దావీదు 10,000 కొలది, సౌలు 1000 కొలది అని. लोग गाना गाने लगे कि दाऊद जो है 10,000 के रूप में और शाऊल जो है हजारों के रूप में। ఆ సమయమున దానిని బట్టి నేను 1000, దావీదు 10,000 అని దావీదు మీద పగబట్టాడు సౌలు. उस समय शाऊल को ऐसा लगा कि मैं 1000 और दाऊद 10,000, ऐसा करके दाऊद के ऊपर 18వ అధ్యాయం 8వ వాక్యములో बनाए रखा। ఆడ మీరు నోట్ చేసుకోండి, బహు కోపము తెచ్చుకున్నాడట దావీదు మీద. पहला शमूएल 18वें अध्याय के 8वें पद में जब आप देखते हैं तो అతడు దొరికితే చంపాలని పలుసార్లు ఈటెను కూడా విసిరాడు. शाऊल अपने मन में द्वेष को बना के रखा, दाऊद को मारना चाहा। చివరికి మనం బైబిల్లో చదువుకుంటూ వెళ్తే अंत में जब हम पवित्र कलाम में पढ़ते जाते हैं, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు సౌలు. अपने राज्य को भी खो लिया। అతని యొక్క ముగింపు కూడా ఎలా ఉంది అని అంటే उसका शाऊल का अंत भी कैसा था? సూసైడ్, అతడు చేసుకొని वो మరణించాడు. आत्महत्या करके मर गया। చూడండి, కొంతమంది రాజులు బైబిల్ మనం చదివితే देखिए कुछ राजाओं को बाइबल में जब हम देखते हैं, కోపము ద్వారా రాజ్యాన్ని కూడా పోగొట్టుకున్న వారు ఉన్నారండి. क्रोध के कारण अपने राज्य को भी खो लिए, ऐसा हम देख पढ़ते బైబిల్ हैं। హామాను యొక్క చరిత్ర కూడా మీకు బాగా తెలుసు. बाइबल में हामान के बारे में भी आप जानते हैं। చూడండి, మర్దుకై ఒక యూదుడు వందనాలు చెప్పలేదని देखिए मर्दकै जो है एक यहूदी उनको नमस्कार नहीं किया, ఆ మర్దుకైని చంపాలనుకున్నాడు. उस मर्दकै को मारना सोचा। దేనికోసం అంటే వందనాలు చెప్పలేదు అని. किस लिए? सिर्फ नमस्कार उसे नहीं किया उसके लिए। దానికోసమనే కేవలము అతన్ని చంపాలనుకున్నాడు మర్దుకై. హామాను మర్దుకైని उतनी सी बात के लिए हामान जो है मर्दकै को मारना चाहा, కోపపడి. गुस्सा होकर। అయితే ఏమైంది लेकिन क्या हुआ? చూడండి, హామానుకు మర్దుకైకి ఉరి కంబాని సిద్ధం చేసి పెట్టాడు. मर्दकै के लिए एक सूली बना के रखा। అయితే ఆ ఉరి అతనికి పడింది. वह जो सूली है ఈ యొక్క మర్దుకైకి మాత్రం हामान को आया और ఉరి తప్పించి ఊరేగింపిచ్చాడండి. मर्दकै को वह जो उसके लिए प्लान किया था वह छुड़ाया गया और उसे परमेश्वर ने ऊंचा उठाया। చూడండి, ఈ రోజున కోపము, ద్వేషము, విరోధమైన భావాలు సహోదరుల మీద, देखिए आज के दिन द्वेष, घृणा, ईर्ष्या भाव जो है अपने भाई बहनों के ऊपर, ఇవి మనకు దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాన్ని, ప్రతిఫలాలు తెచ్చిపెట్టవు. ये सारे चीजें जो है परमेश्वर की ओर से हमें आशीषित प्रतिफल मिलने से रोकेगा। ఈ రోజున గమనించండి, మన దేవుడు ఎవరు అనంటే దావీదు అంటున్నాడు, आज के दिन ध्यान दीजिए हमारा परमेश्वर कौन है? दाऊद जी నా कहते हैं, నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చును. मेरी भलाई के कारण वह मुझे प्रतिफल देगा। ఈ రోజున ఆయన నీకు ప్రతిఫలం ఇవ్వాలని आज ఆశిస్తున్నాడు. के दिन क्या आप चाहते हैं? परमेश्वर ऐसा चाहता है कि आपको प्रतिफल दे। మొదటిగా ఎవరికైనా ప్రతిఫలం ఇస్తాడంటే पहले रीति से किसे वो प्रतिफल देगा? వాక్యం ఏమంటుందంటే वचन कहता है చేతులు నిర్దోషంగా ఉన్న వారికి. जिसके हाथ साफ होते हैं। ఎవరి చేతులు నిర్దోషంగా ఉంటాయి అని అంటే किसके हाथ साफ होते हैं? అందరితో సమాధానంగా ఉన్నవారి. सारे लोगों से मेल मिलाप बना के रखने वालों ఈ के साथ। అనుభవం మీలో ఉంటే यह अनुभव यदि आप में हो, ఆయన మీ ప్రార్థనలకు ప్రతిఫలం ఇస్తాడు. परमेश्वर आपकी प्रार्थनाओं का प्रतिफल देगा। రేపటి వచ్చే శుక్రవారం కూడా మేము లైవ్ లోకి వస్తాం.
अगले हफ्ते भी हम लाइव में आएंगे। ఇదే సందేశాన్ని సబ్జెక్ట్ నేను కంటిన్యూ చేస్తాను. इसी विषय को मैं आगे कंटिन्यू करूंगा। మొత్తం 3 విషయాలు ఉన్నాయండి. पूरा 3 बातें हैं। ఈ రోజు ఒక విషయాన్ని చెప్పాను. आज सिर्फ मैं एक ही बात को आप सबको बताया हूँ। చేతుల నిర్దోషత్వమును బట్టి ఆయన మనకు ప్రతిఫలాన్ని अपने ఇస్తాడని. हाथों के निर्दोषत्व के कारण हम प्रतिफल पाएंगे। సెకండ్ రెండవదిగా మరొక విషయం కూడా వచ్చే వారం నేను చెప్తాను. दूसरा जो बात है मैं अगले हफ्ते बताऊंगा। మీరు మిస్ కాకుండా ఈ సందేశాలను మీరు వినండి. आप बिना मिस हुए इन सारे संदेशों को सुने। నిశ్చయంగా దేవుడు మీకు ప్రతిఫలాలు ఈ సందేశాల ద్వారా మీకు ఇస్తాడు. निश्चित रूप से परमेश्वर आपको प्रतिफल देगा, మంచి ప్రతిఫలాల్ని. अच्छे प्रतिफल। తల వంచని ప్రార్థన చేసుకుందాం. अपने आंखों को झुकाएं और प्रार्थना करते हैं। అందరం ప్రార్థన చేసుకుందాం. सारे लोग प्रार्थना करते हैं। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. నా చేతుల నిర్దోషత్వమును బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చును. నీ ప్రార్థనలకు ప్రతిఫలం రావటం లేదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు. నీ ప్రార్థనలకు ఆయన నీకు ప్రతిఫలం ఇవ్వాలని ఆశపడుతున్న సమయం. ఎవరి మీదైనా అసమాధానం కలిగి ఉంటే సమాధానపడు. ఎవరి మీదైనా అసమాధానం కలిగి ఉంటే సమాధానపడి నీ చేతులు నిర్దోషంగా ఉన్నప్పుడే దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అందరూ చేతులు పైకెత్తండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord. Hallelujah. చేతుల పైకి అందరు కొద్ది సమయం ప్రార్థన చేసుకో. कुछ समय प्रार्थना करें। థ్యాంక్ యూ జీసస్. మీరు ఇచ్చిన వాక్కు కోసం धन्यवाद की स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा। उपकार तेरे है बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। धन्यवाद की स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा। उपकार तेरे है बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। योग्यता से बढ़ के लिया है अपनी दया से तूने मुझे, योग्यता से बढ़ के दिया है अपनी दया से तूने मुझे। मांगने से ज्यादा मिला मुझे, आभारी हूँ प्रभु मैं। मांगने से ज्यादा मिला मुझे, आभारी हूँ प्रभु मैं। धन्यवाद के साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा। उपकार तेरे है बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। हालेलुया, धन्यवाद। परमेश्वर आपको प्रतिफल दे। अपने पवित्र हाथों को आप ऊपर उठाएं, అప్పుడే ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడు. तभी वह आपको प्रतिफल देगा। यदि इनाम पाना चाहते हैं तो अपने हाथों को निर्दोष रखें, साफ रखें। ఎవరితో అయితే అసమాధానం ఉన్నారో किसी से भी వారితో సమాధాన పడాలి. किसी से भी मन मुटाव है तो उनसे मेल అప్పుడే मिलाप ఆయన करें, మనకు ప్రతిఫలాన్ని तभी वह आपको ఇచ్చేస్తాడు. प्रतिफल देगा।
तू है सच्चा जिंदा खुदा, तुझ पर ही भरोसा मेरा। तू है सच्चा जिंदा खुदा, तुझ पर ही भरोसा मेरा। सेवा पूरी करके पाऊं इनाम, प्रभु ऐसा दो वरदान। सेवा पूरी करके पाऊं इनाम, प्रभु ऐसा दो वरदान। धन्यवाद के साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा। उपकार तेरे है बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। धन्यवाद के साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा। उपकार तेरे है बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। कोटि कोटि स्तुति धन्यवाद। कोटि कोटि स्तुति धन्यवाद। प्रार्थना। हालेलुया।